ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ సత్య సువార్త అనే ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నా. వావ్, దేవుని మహాకృపను బట్టి అనేక మంది యవ్వన బిడ్డలు గడిచినటువంటి ఒక వారంలో ఆగస్టు 15వ తేదీన ఆ యొక్క యూత్ రిట్రీట్కి వచ్చినటువంటి వారిని బట్టి హల్లెలూయా, ఎంత అద్భుతం అండి. ఎంగాను వారిలో ఉన్న క్రీస్తుని వాళ్ళు చూచారు, సువార్తరాజును చూసినటువంటి వాళ్ళు కాదు. అఫ్కోర్స్ కొంతమంది అందులో ఏమనుకున్నారంటే సువార్తరాజు గారు ఉంటానన్నారు కనుక సువార్తరాజు గారిని చూస్తే సువార్తరాజు గారి దగ్గరికి మేము కలుసుకుంటే ఆయన పర్సనల్గా కలుసుకోవాలనుకుని చెప్పేసి వచ్చినటువంటి వాళ్ళు లేకపోలేదు. కొంతమంది వాళ్ళ ఫోటోలు తీసుకున్నప్పుడు నాకు అర్థమైంది వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే నాతో ఫొటోస్ తీసుకోవడానికి, నాతో కాసేపు గడపడానికి అనేటువంటి రీతిగా ఉండినటువంటి ఒక జీవితం. కానీ దానికంటే మించి నేను ఏమన్నానంటే మేము నేర్పించినటువంటిది, నేను కానీ అక్కడికి వచ్చినటువంటి దైవజనులు జడ జానన్ గారు కానీ మేము నేర్పించినటువంటి ఒక విషయం ఏంటంటే వారి యందున్న క్రీస్తు, అది మేము తీసుకొచ్చున్నాం, అది మేము తెలియజెప్పినాం. సో దే హ్యావ్ సీన్ క్రైస్ట్ దట్ ఈస్ ఇన్ దెమ్. వారిలో ఉన్న క్రీస్తును వాళ్ళు చూస్తున్నారు. అండ్ ఐఎమ్ షూర్ అండి, డ్యామ్ షూర్ అండి, వాళ్ళ యొక్క జీవితం మునుపటి వాళ్ళ యొక్క ఉండదని నేను చెప్తూ ఉన్నానండి. వాళ్ళ యొక్క జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని వాళ్ళు పొందుకొని వెళ్ళి ఉన్నారు. వాళ్ళు గొప్ప దీవెనకరంగా ఈ రాష్ట్రాలకి, 2 రాష్ట్రాల నుంచి కూడా వచ్చినటువంటి వాళ్ళు, ఈవెన్ తెలంగాణ నుంచి వచ్చినటువంటి వాళ్ళు, ఆంధ్ర నుంచి వచ్చినటువంటి వాళ్ళు, ఇలాగన వచ్చినటువంటి ప్రతి ఒక్కొక్కరు మన యొక్క ఉభయ రాష్ట్రాలకు మాత్రమే కాకుండా వారిలో ఉన్న క్రీస్తుని బట్టి వారి యొక్క దేశానికే వాళ్ళు దీవెనకరంగా ఉండి ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు తమను తాము ఫోకస్ చేసుకునే వాళ్ళు కారు, వారిలో ఉన్న క్రీస్తుని వాళ్ళు ఫోకస్ చేసుకున్నటువంటి వాళ్ళు కనుక వాళ్ళకి నా ప్రత్యేకమైనటువంటి యొక్క దీవెనలు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో నేను తెలియజేస్తున్నా. ఒకవేళ ఈ విషయాలు ఇంకా మీరు తెలుసుకోవాలంటే కూడా స్నేహితులారా, యూట్యూబ్లో ఇలాంటి విషయాల్లో నాకు మెసేజెస్ ఉంటూ ఉన్నాయి కనుక ఒకవేళ మీరు యూట్యూబ్ ఓపెన్ చేసుకుని నా పేరు కొడితే చాలు, ఈ సత్య సువార్త అని కొట్టినా, లేకపోతే సత్య సువార్త రాజు అని కొట్టినా, సువార్త రాజు అని కొట్టినా, లేకపోతే ఈలీ, మా ఇంటి పేరు కనుక ఈలీతో మొదలుపెట్టినటువంటి ఒక యూట్యూబ్ అయినా ప్రతి దానిలో కూడా అనేకమైన కొన్ని వందల మెసేజ్లు అనేటువంటివి ఇందులో ఏర్పడాయి. అయితే ఒకటి యూట్యూబ్ ఛానల్ అంటూ నాకంటూ ప్రత్యేకంగా నేను పెట్టుకోలే. ఒకవేళ ఏదైనా పెట్టుకున్నా కానీ దానిలో కూడా నేను ప్రత్యేకంగా నాకు మెసేజ్లన్నీ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, దయచేసి లైకులు కొట్టండి, లేకపోతే ఇది చేయండి, ఈ అంతా నేను చెప్పాల్సిన పనిలే. అలా మీరు యూట్యూబ్లో కూడా నా మెసేజ్లు అనేటువంటివి చూడవచ్చు. ఈరోజు నేను మొన్నటి దినాన్ని అనగా 15వ తేదీన జరిగినటువంటి ఒక కార్యక్రమాన్ని గురించి మనసులో పెట్టుకుంటూ ఒక విషయాన్ని నేను మీతో పంచుకోవాలని కోరుకున్నాను. అదేంటంటే ఈ వచ్చిన యవన బిడ్డలండి, కుమారులే కానీ కుమార్తెలే కానీ వీళ్ళు చాలామంది ఏం చేశారంటే అక్కడ మరి యొక్క దైవజనులుగా మా ప్రియులు దైవజనులు రెవరెండ్ డాక్టర్ జడ జానన్న గారు, వారితో కొంతమంది అలాగనే ఇప్పుడు ఏదో నేను పిలిచాను కనుక నేను ఇలాగేదో టీవీలో నేను కనబడుతున్నాను కనుక నాతో కొంతమంది ఏంటంటే వీళ్ళు మధ్యాహ్నం టైంలో ఆ ఖాళీ ఉన్నటువంటి టైంలో మా దగ్గరికి వచ్చేసి మాతో ఫొటోస్ తీసుకోవడానికి, మాతో ఉండడానికి అనేటువంటి ఇది వాళ్ళు అక్కడ కనబరిచినటువంటిది. అప్పుడు నాకు అనిపించింది, అరే నాయన, నా దగ్గర కాదురా మీరు ఉండవలసింది, మా దగ్గర కాదమ్మా, మేమిద్దరం దేవుడు మమ్మల్ని వాడుకొని ఉన్నాడు. జడజానన్న గారిని కూడా దేవుడు ఒక యోధగోత్రపు సింహముగా బలమైనటువంటి సాధనంగా దేవుడు ఆయనను వాడుకొని ఉన్నారు, వాడుకుంటూ ఉన్నారు. అద్భుతమైన మూల్యమైనటువంటి ఒక సందేశాన్ని వారి ద్వారా దేవుడు అనుగ్రహించున్నాడు. నేను అక్కడ ఉండి ఉన్నాను. కానీ మనకు కావాల్సింది ఏంటంటే ప్రభువు సాన్నిధ్యంలో మనం ఉండాలి. అదండి మనకు కావాల్సింది. యేసు దగ్గర ఉండటం, అది మనకు కావాల్సినటువంటిది. నేను యాక్చువల్లీ 1991 నుంచి అండి కేఏ పాల్ గారికి నేను అనువాదం చేస్తుండేవాడిని. 1993 నుండి దినకన్ గారు వారి యొక్క కుటుంబాలకి నేను అనువాదం చేస్తూ వచ్చినటువంటిది. 91 నుండి కేఏ పాల్ గారు చెప్పిన ఒక మాట నా మనసులో నాటుకుపోయినటువంటి ఒక విషయం ఏంటంటే, టు బీ విత్ గాడ్ ఈజ్ హెవెన్, టు బీ వితౌట్ గాడ్ ఈజ్ హెల్. వెరీ సింపుల్. దేవునితో మనం ఉన్నటువంటిది అదే స్వర్గం అంటేను, అదే పరలోకం అంటేను. దేవుడు లేని చోటు అదే నరకం అంటేను, దేవుడు లేనటువంటి స్థలం అదే నరకం అంటేను. సో ఈ దినాన్ని నేను మీతో పంచుకున్నటువంటి నా వర్తమానం, ఈ సత్య సువార్త ఏంటంటే మనం దేవునితో మనం గడుపుదాం, యేసుతో మన యొక్క జీవితాన్ని గడుపుదాం. నిజానికి దేవుడు ఆయన మానవుడిగా ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఆయనకి పెట్టబడినటువంటి ఒక పేరు ఏంటంటే ఇమ్మానుయేలు అనేటువంటి ఒక పేరు. ఇది యేసుక్రీస్తు వారికి అనుగ్రహించబడింది. దేవదూత చెప్పి ఉన్నారు. సో ఆయన ఇమ్మానుయేలు అనే మాటకు అర్థం ఏంటి? దేవుడు మనకు తోడు అని అర్థం, లేక మనతో ఉండడానికి వచ్చినటువంటి ఒక దేవుడు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను అదే చెప్తున్నా. నేను నేర్పించిన నా విధానం నేర్చుకోండి స్నేహితులన్న. దేవుడు మీతో ఉన్నాడా అని నేను అడగట్లే, దేవుడు మీతో ఉండాలని కోరుకున్నారా అని నేను అడగట్లే.
ఎంతమంది దేవుడు మీతో ఉండాలనుకున్నారు? మీరు చేతులు ఎత్తండి అని అంటే ఇప్పుడు మీరు ఎత్తేస్తున్నారు కదా. నేను అది కూడా అడగట్లే. నేను చెప్తున్న మాట ఏంటంటే, ఆయన పేరే ఇమ్మానుయేల్ అయినప్పుడు ఆయన మనతోనే ఉండి ఉన్నాడు. ఆయన నన్ను విడువడు, నన్ను ఎడబాయడు. నేను ఒకవేళ విడబాసినట్టుగా, నేను విడిచిపెట్టినట్టుగా నేను అనుకోవచ్చునేమో, కానీ సత్యం ఏంటంటే ఆయన నన్ను విడిచిపెట్టలేదు. ఆయన నా చేయి పట్టుకుని ఉన్నాడు. ఆయన నన్ను నడిపిస్తున్నటువంటి ఒక దేవాతి దేవుడు, ఆయన నాతో ఉండినటువంటి ఒక దేవుడు. ఈరోజు ఆయన కూడా నా విషయంలో కోరుతున్నటువంటి ఒక మాట కూడా ఏంటంటే, ఆయన నాతో ఉండరా అని అంటాడు. ఆయనతో ఉండడానికి అనేటువంటి రీతిగా ఆయన కోరుకుంటున్నాడు. ఇది మన జీవితంలో మనం చూసుకోవాల్సినటువంటి. నాకు చాలా ఇష్టమైన క్యారెక్టర్ మార్తా, మరియా, లాజర్ అనేటువంటి వాళ్ళ యొక్క కుటుంబంలో మరియమ్మను గురించినటువంటి ఒక విషయం నేను ఆలోచన చేసినప్పుడు అండి, మార్తా అనేటువంటి ఆవిడే తొందరగా గబగబా యేసుప్రభు దగ్గరికి వెళ్తుంది. యేసుప్రభు గారిని ఇంటికి భోజనానికి రమ్మని పిలుస్తుంది. ఇప్పుడు ఆ యేసుప్రభు గారికి ఏదో తయారు చేయాలని చెప్పేసి అని బిజీ అయిపోద్ది, వంటగదిలోనికి వెళ్ళిపోయి బిజీ అయిపోద్ది. కానీ మరియా చేసినటువంటి ఒక పని ఏంటంటే, యేసు పాదముల దగ్గర కూర్చొని ఆయన బోధ విను చూడండి. హై ఫ్రెండ్స్, హ్యావ్ యూ ఎవర్ కమ్ టు జీసస్? నువ్వు అట్లా యేసుప్రభు దగ్గరికి వచ్చాననేటువంటి ఒక ఆలోచన నీకు ఉన్నదా? మనం యేసు ప్రభు దగ్గరికి వచ్చినటువంటి వారం ఉంటున్నామా? ఒక్కొక్కసారి నాకు భలే బాధ అవుతుంటుందండి. మన వాళ్ళండి, మన తెలుగు ప్రజలైనటువంటి వాళ్ళండి, దేవుని దగ్గరికి వెళ్ళడానికి బదులు, దేవునితో ఉండడానికి బదులు దేని కొరకైనా మనం వెళుతూ ఉంటాం. ఆదివారం నాడు మనం గుడికి వెళ్ళడం మానేసి ఇంకెక్కడికక్కడికో వెళుతూ ఉంటాం కదా. మనం ఆదివారం నాడు గుడికి వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి మనం అక్కడున్న వ్యక్తిని మనం చూస్తుంటాం. కొంతమంది ఆ యూత్ వాళ్ళు నా దగ్గరికి వచ్చి, జడ జానన్ గారి దగ్గరికి వచ్చి వాళ్ళు ఫొటోస్ తీసుకుంటూ, మీ ఫోటో కావాలండి, సెల్ఫీ కూడా, ఈ మధ్య సెల్ఫీ కూడా తయారైంది కదా. సో సెల్ఫీ కూడా తీసుకుంటే మనం సెల్ఫీ పెట్టుకొని ఇలా సెల్ఫీ తీసుకున్నటువంటి రీతిగా క్రాస్గా పెట్టుకొని ఇవన్నీ పెట్టుకుంటూ వచ్చారు. అప్పుడు నాకు ఇదే ఆలోచన, ఒరే మేము కాదురా నాయన, మీకు మాతో ఉండటం కాదురా నాయన, మీకు కావాల్సింది మీలో ఉన్న యేసుక్రీస్తు వారు ఇప్పుడు మీరు యేసుతో ఉండాలనేటువంటిది, అది దేవుడు కోరుతున్నాడు అని వాళ్ళకి మేము నేర్పించడం జరిగింది. మధ్యాహ్న సెషన్లోనే నేను వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాట కూడా క్లియర్ అవుట్ చేసినాను వాళ్ళకి. సో ఈరోజు నేను మీకు కూడా చెప్తున్న మాట ఏంటంటే, బెటర్ బీ ఎట్ ద ఫీట్ ఆఫ్ జీసస్. యేసు పాదముల దగ్గర ఉండటం మనకు మంచిది. ఏం జరిగిందండి? చిన్న విషయంగా మనం కనుక ఆలోచన చేసినట్లయితే, యేసు పాదముల దగ్గర కూర్చున్న మరియమ్మ గారు పీస్ఫుల్గా ఉంది. ఆవిడ చక్కగా ఆయన బోధ వింటూ ఉంది. ఆవిడ యేసు ఉత్తమమైనటువంటిది ఆమె కోరుకుంది, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని చెప్పేసి యేసు ప్రభు గారు కూడా ఆమెను గురించి మాట్లాడుతూ ఉంటారు. కానీ యేసు దగ్గర ఉండటం లేకుండా ఉన్నటువంటి ఆమె టెన్షన్ తెచ్చేసుకుంది, బీపీ తెచ్చేసుకుంది, పని చేస్తూ ఉంది. సడన్గా ఇటు పక్క వచ్చింది. ఇటు పక్క వచ్చేసరికి యేసు పాదముల దగ్గర తన చెల్లిగా వరుసగా ఉండినటువంటి ఒక మరియమ్మ అక్కడ కూర్చుని ఉంటే, ఇప్పుడు చూడండి, తన బీపీ, తన టెన్షను తిట్టవలసి వస్తే ఎవరిని తిట్టాలి? తన చెల్లిని తిట్టాలి. తన యొక్క సోదరి తనకు పని చేయకుండా ఉన్నందు చేత తన సోదరిని తిట్టాలి. ఈవిడ గెస్ట్ని పిలిచింది, యేసు ప్రభు గారిని ఒక గెస్ట్లాగా పిలిచింది. మా ఇంటికి రా, భోంచేద్దురుగా అని చెప్పేసి పిలిచింది. ఇప్పుడు యేసు పాదముల దగ్గర ఈవిడ కూర్చొని, యేసు దగ్గరగా కూర్చొని, ఈవిడేమో యేసు ప్రభు చెప్తున్న మాట వింటుంది మరియమ్మ. ఇప్పుడు ఈలోగా ఇంట్లో పనిచేస్తున్నటువంటి ఒక మార్త, యేసు పాదముల దగ్గర కూర్చున్న అనుభవం లేనటువంటి ఒక మార్తమ్మ ఈవిడ బయటకు వచ్చి యేసు ప్రభుని తిడుతుంది. బోటు కూడా నీకు చింతలేదా? నాకు చెల్లి మరియమ్మ నాకు సహాయం చేయడం అనేసి వచ్చి ఎక్కడ కూర్చొని నీ దగ్గర కూర్చొని నీ మాటలు వింటాం, నీకు మాత్రం చింతలేదు, ఆవిడ పంపించవచ్చు కదా నాకు కొంచెం సహాయం చేయమని అని చెప్పి యేసు ప్రభు మీద కేకలు వేస్తుంది. దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్స్ అండి. యేసుతో మనం ఉండకపోతే వీ విల్ హ్యావ్ బీపీ, వీ హ్యావ్ టెన్షన్, మనకు నానా రకాలైన స్ట్రెస్సు, ఎవరితో మాట్లాడుతున్నామో మనకు తెలియదు, ఏం మాట్లాడుతున్నామో మనకు తెలియదు, ఎవరితో దెబ్బలాడుతున్నామో మనకు తెలియదు, ఎందుకు దెబ్బలాడుతున్నామో మనకు తెలియదు, ఎందుకు అలా మాట్లాడుతున్నామో మనకు తెలియదు, ఎలాంటి మాటలు మాట్లాడుతున్నామో కూడా మనకు తెలియదు, ఎలాంటి బూతులే మాట్లాడుతున్నామో, ఎలాంటి చెడ్డ మాటలే మాట్లాడుతున్నామో, నిందాపూరితమైనటువంటి మాటలు మాట్లాడుతున్నామో, ఎవరిని నింద వేయాలో వాడిని కాకుండా నింద వేయబడకూడని వాళ్ళ మీద నింద వేయటం అనేటువంటి ఇవన్నీ యాజ్ ఎ రిజల్ట్ ఎందుకు వచ్చింది అని అంటే, యేసు దగ్గర లేకపోవటం వలన, యేసుతో లేకపోవటం వలన. అంతేకాదు, యోహాను సువార్త 11వ అధ్యాయంలో కూడా మనం చూసినట్లయితే, వీళ్ళ సోదరుడు లాజర్ గారు చనిపోయారు. ముందే కబురు పెట్టారు, యేసు ప్రభు గారు ఏమో రాలే, 2 రోజులు ఆలస్యం చేశారు. ఈలోగా చనిపోయిన తర్వాత 4 రోజులకు అన్నట్టుగా అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు అక్కడికి వచ్చారు. వచ్చేసరికి మార్తమ్మ పరిగెత్తుకెళ్ళిపోయింది. వెళ్ళటం మళ్ళీ ఇప్పుడు యేసుప్రభుతో లొడలొడ మాట్లాడేస్తుంటుంది. ఈవిడ అరే ఎందుకు ఇలా మాట్లాడుతుంది, ఈవిడ క్యారెక్టర్ ఏంట్రా అని చెప్పేసానంటే, నాకు తెలిసినటువంటిది నేను గ్రహించగలిగిన ఒకటి, అదేంటంటే యేసు దగ్గర కూర్చున్న అనుభవం ఈవిడికి లేదు కనుక
ఈవిడికి లేదు కనుక యేసుప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభా నువ్వు ఇక్కడ ఉంటే ఎంత బాగుండు, 2 రోజుల క్రితం నువ్వు వచ్చింటే ఎంత బాగుండు, 4 రోజుల క్రితం నువ్వు వచ్చింటే ఎంత బాగుండు, మా సోదరుడు లాజర్ గారు ఆయన చచ్చిపోయాడు హంగాను, ఇప్పుడు వస్తే ప్రయోజనం పెట్టి, ఇప్పుడు ఏదో నువ్వు లేపుతానన్న ప్రయోజనం పెట్టి, తెలిసిలే మాకు కూడా ఎప్పుడో అంత్యదినాలు లేస్తాడు, ఏలాగనా అన్న రకాలుగా మాట్లాడేస్తూ ఉందండి ఆవిడ. అరే ఎవరితో మాట్లాడుతుందో తెలుసుకోండి. ఒక్కొక్కసారి పాస్టర్ గారులతో కూడా మనం ఇలాగే మాట్లాడుతూ ఉంటాం కదా. మనం దెబ్బలాడేసినట్టుగా, పాస్టర్ గారు మీరు మా ఇంటికి రాలే, మీరు మా దగ్గర రాలే, మమ్మల్ని విజిట్ చేయడానికి రాలే, మా కష్టం ఉన్నప్పుడు రాలే, మీరు వాళ్ళ దగ్గరికి వెళ్తారు, మీరు వీళ్ళ దగ్గరికి వెళ్తారు అనేటువంటి రీతిగా ఒక్కొక్కసారి మనం నిందాపూర్వకంగా చేస్తూ ఉంటాం. బట్ డోంట్ డూ దాట్. ఈరోజు నేను పంచుకున్నటువంటి మాట ఏంటంటే, ఒక దైవజనుడు కూడా మనుషుడే కదా. ఒకవేళ ఆయనకే కష్టం ఉండొచ్చు, లేకపోతే ఆయనకి ఇంకొక పని ఏదన్నా ఉండి ఉండవచ్చు, తీరా మన ఇంటి పక్కల వరకు వచ్చేసరికి ఆయనకు అర్జెంటుగా ఏదన్నా అవసరం ఏర్పడి అక్కడి నుంచి బహుశా మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళిపోయి ఉండొచ్చు. అంతే చూడండి సంఘాలలో ఉండేటువంటి పరిస్థితులు ఎలా ఉంటాయంటే, అద్దుగో పాదిరి గారు అక్కడ దాకా వచ్చాడు, మా ఇంటికి రాకుండా వెళ్ళిపోయాడు అంటే వాళ్ళంటే ఫేవర్. నేను అందరినీ ప్రేమిస్తాను, నిజంగా చేతులు చూడని చెప్తున్నానండి. నేను పక్షపాతం అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లో రానివ్వను. నేను చదువుకున్న వాళ్ళేంటి, విద్య లేని పామరులేంటి, గొప్ప డబ్బున్న వాళ్ళేంటి, డబ్బు లేని పేదవాళ్ళేంటి, పెద్దవాళ్ళేంటి, ఈవెన్ చిన్నవాళ్ళేంటి, ఎవరినైనా సమానం ప్రేమిస్తానండి. ఒక ఆయన పాపం ఎవరో నన్ను అర్థం చేసుకోలేక నేను ఏదో పక్షపాతం చూపిస్తున్నాను, కొందరిని ఎక్కువ ప్రేమిస్తున్నాను, వాళ్ళని ఎక్కువ ప్రేమించలేదని చెప్పేసి అని చెప్తాడు ఆయన. కానీ నేను అందరినీ ప్రేమించేటువంటి తత్వం ఇది దేవుడు నాకు ఇచ్చినటువంటి ఒక మనసు. సో ఈరోజు నేను కూడా మీతో చెప్తున్నాను, పాస్టర్ గారు అన్న తర్వాత పాస్టరల్ హార్ట్ కలిగినటువంటి వ్యక్తి సాధారణంగా అందరి పట్ల ప్రేమగానే ఉంటారు. దయచేసి అలా అనుకోకండి, ఆ ఇంటి వరకు వచ్చారు, ఆ ఇల్లు అంటే ప్రేమ, ఆ కుటుంబం అంటే ప్రేమ, వాళ్ళంటే ప్రేమ, మనమంటే ప్రేమ లేదు అని చెప్పేసి ఇంకా అక్కడితో ఊరుకుంటారా? ఇంకా నయ్యంగానే ఈరోజు మన తెలుగు వాళ్ళు అయినటువంటి వాళ్ళు చేసే విషయం ఏంటంటే, ఇంక ఏదో బంధత్వం కలిపేస్తారు ఇంకేళ్ళతోటి. అదిగో ఆ ఇంటికి వచ్చారంటే ఆ ఇంటి మనిషితో ఈయనకి ఏదో సంబంధం ఉంది, ఆ ఇంటి వాళ్ళతో ఈయనకి ఏదో ఉంది అని చెప్పేసి అని ఇలా మాట్లాడతాం. వద్దండి బాబు, దయచేసి మనం చేస్తున్నాండి, పాదిరి గారి మీద అలాంటి నిందలు వేయకండి. పాస్టర్ గారు ఒకవేళ ఏదైనా పరిస్థితులు అలా చేస్తే కనుక, అక్కడి వరకు వచ్చి వెళితే కనుక, ఒకవేళ నిజంగా ఒకవేళ ఏదైనా వేరే విషయం ఉన్నా కానీ మనం అనొద్దండి. ఎందుకంటే దేవుడు చూసుకుంటాడు, దేవుడే విషయం చూసుకుంటాడు. ఒకవేళ మన ఇంటికి రమ్మని అడుగుదాం. ఎందుకు ఆవిడ అలా మాట్లాడింది? బికాజ్ షీ డిడ్ నాట్ హ్యావ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ బీయింగ్ విత్ జీసస్. యేసుతో కూర్చున్నటువంటి అనుభవం లేకపోవటం వలన మార్తమ్మ గారు లొడలొడ వాగింది. ఈలోగా కొన్ని మాటలు అనేసిన తర్వాత, దులిపేసిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చింది. మరియమ్మ గారు ఇక్కడ కూర్చొని ఏడుస్తుంటే ఆమె చెవిలో చెప్పింది, బోధకుడు వచ్చాడు, మనకి ఊళ్ళోకి వచ్చాడు, ఆయన బోధకుడు వచ్చినాడని చెప్పింది. వెంటనే మరియమ్మ లేచి పరిగెత్తడం మొదలు పెడితే వీళ్ళు అనుకున్నారు సమాధి దగ్గరికి వెళ్తుందేమో అనుకున్నారు. నో, మరియమ్మకి తెలిసినటువంటి విషయం ఏంటంటే యేసు పాదముల దగ్గరికి వెళ్ళి కూర్చుంటాం. అదే చేసింది అక్కడ. యోహాను సువార్త 11వ అధ్యాయంలో మనం చదువుకుంటే ఏముంటుందంటే, మరియ లేచి పరిగెత్తుకుని వెళ్ళి యేసు పాదముల దగ్గర కూర్చుంది. అంతే. షీ నెవర్ స్పోక్ ఎ బెట్ వర్డ్. ఒక్క మాట కూడా చెడ్డ మాటగా, తొందరపాటు మాటగా ఇలాంటి మాటలు ఏం పలకలే. ఈరోజు నేను మీకు కూడా చెప్తున్నాను, మనమును యేసుతో ఉండినటువంటి ఒక అనుభవాన్ని కలిగి ఉంటే యూ విల్ హ్యావ్ పీస్ ఆఫ్ మైండ్. మీకు శాంతి, సమాధానం ఉంటుంది. హై ఫ్రెండ్స్, బహుశా ఈరోజు మీరు చాలా డిస్టర్బ్డ్గా ఉండి ఉన్నారు కదా. ఈరోజు మీ హృదయం అంతా కలతతో నిండుకొని ఉన్నది కాదు. అఫ్ కోర్స్ సిట్యువేషన్స్ అలా ఉన్నాయి, పరిస్థితులు అలాగ ఉన్నాయి. మన మీద నింద వేసినటువంటి వాళ్ళు నింద వేసినారు, మన మీద చెడ్డ మాటలు. నాకు కూడా ఆ మధ్య ఆ మాట అనేటువంటిది నేను విన్నప్పుడు అండి నేను చాలా కలత చెందా. అరే ఎంత ధైర్యం అండి ఆ మనుషుడు అలా మాట్లాడడానికి. నేను ఎందుకు పక్షపాతం చూపిస్తాను? నేను ఎవరి గురించి నేను పక్షపాతం చూపిస్తాను? వాళ్ళు ఎవరో నాకు ఏమన్నా తెలుసా? ఒక తండ్రి లేని పిల్లవాడుగా ఉండినటువంటి ఒక పిల్లవాడిని మాత్రమే నేను దగ్గర చేర్చుకున్నా, అది కూడా తండ్రి లేని పిల్లవాడు కనుక. అంతకు మించి మిగతా ఏ ఒక్కరిని నేను ప్రత్యేకంగా తీసుకొని ప్రత్యేకమైన రీతిలో వాళ్ళని దగ్గర పెట్టుకొని చూసుకొని ప్రత్యేకమైన రీతిలో వాళ్ళని ఏదో ఫేవరెట్ అని చూపించేది సస్యం లేదు. నా దేవుడు నాకు సాక్షి, నా హృదయం నాకు సాక్షి, నా పరిశుద్ధాత్ముడు నాకు సాక్షి. కానీ ఆ బ్రదర్ వచ్చి ఇలాగ మాట్లాడుతున్నాను, నేను అనుకున్నా ఓకే దేవుని విడిచిపెట్టేద్దాం, దేవుడే చూసుకుంటాడులే, మనకెందుకు ఆయన అన్న మాట విషయంలో దేవుడు ఆయనను క్షమించాలనేటువంటి రీతిగా. కానీ రోజున ఒకవేళ ఇలాంటి మాటలు విన్నప్పుడు మనం ఎంత కలత చెందుతాం. ఆ రోజంతా నేను ఆ మాటలు విన్నప్పుడు నాకు బీపీ పెరిగిపోయినట్టుగా, తల తిరిగిపోతున్నట్టుగా, తల పోటు వచ్చేసిన రీతిగా, వెనకాల నుంచి ఏదో నొప్పి వచ్చేసినటువంటి రీతిగా భయంకరమైనటువంటి వేదన అనిపించాను. ఒక రోజంతా నేను సఫర్ అయ్యా. నేను చెప్తున్నానండి ఈరోజుని, ఈవెన్ నేను ఎంత సేవకుడిగా వాడబడుతున్నటువంటి నేను, యేసు పాదముల దగ్గర కూర్చొని శాంతియుతంగా ఉండవలసినటువంటి నేను, ఒక పరిస్థితి ఎదురయ్యేసరికి, ఒక మాట ఎదురయ్యేసరికి, ఒక చెయ్యని నింద, ఒక చెయ్యని పరిస్థితి లేని విషయాన్ని మన మీద నింద మోపుతున్నట్టుగా మాట్లాడుతూ, నేను ఎంత ప్రేమించినా కానీ, అందరినీ కలిసి నేను ప్రేమించినా కానీ, ఇలాంటి మాట వచ్చినప్పుడు మనకు డిస్టర్బ్ అవుతాం ఖచ్చితంగా. మేబీ యూ ఆర్ డిస్టర్బ్ లైక్ దాట్. ఈరోజున మీరు కూడా అలాంటి డిస్టర్బెన్స్తో ఉన్నారేమో. కానీ ఈరోజు నేను ఒక మాట చెప్తున్నా, కమ్ యేసు పాదాల దగ్గర కూర్చుందాం రండి, యేసు దగ్గరికి వద్దాం రండి.
ఇదే నా యేసయ్య అంటున్నటువంటి మాట. చివరికి ప్రభు రాకడ విషయంలో కూడా ఆయన మాట్లాడుతున్నటువంటి ఒక మాటలు ఏమంటాడంటే, యోహాను సువార్తలో 14వ అధ్యాయం ఉన్నటువంటి ఒక మాటలు ఏంటంటే, నేను తండ్రి యొద్దకు వెళుచున్నాను, నేను మీ కొరకు స్థలం సిద్ధపరచడానికి వెళుచున్నాను, నేను స్థలం సిద్ధపరిచిన యెడల నేనుండు స్థలములో మీరు ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు నేను మిమ్మల్ని తీసుకొని వెళ్తాను, నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకొని. హే ఫ్రెండ్స్, బాగా అర్థం చేసుకోవాలి ఈ మాటలు మీరు. ఈ రోజున మనం ఉండవలసింది ఎక్కడానంటే యేసు దగ్గర, యేసుతో, లేక దేవుని యొక్క సాన్నిధ్యంలో. ఇదండి దేవుడు కోరుతున్నాడు. ఆయన దగ్గర మనం ఉండాలి, ఆయనతో మనం ఉండాలి. ఇదే స్వర్గం అంటే. పరలోకం అంటే ఎక్కడో ఏదో పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉంటాయేమో, అక్కడ బంగారంతో కూడిన వీధులని. ఎవరికి కావాలండి ఈ బంగారం? భూమి మీద ఉన్నప్పుడు ఈ బంగారానికి ఏదైనా విలువ కనుక ఇంత ఖరీదులు పెట్టి కొనుక్కున్నాం, ఓ మూటలు ఒకవేళ దాచుకున్నాం, బిస్కెట్లు దాచుకున్నామేమో. కానీ నేనంటే పరలోకానికి వెళ్ళకి బంగారం నథింగ్ అండి. వీధుల్లో పెట్టి తొక్కేటువంటిది అండి. తారు రోడ్డు మనం ఎవరో పట్టించుకొని తారు తీసుకొచ్చి ఎవరు ఇంట్లో పెట్టుకోడు కదా. బంగారం కూడా అంతే. పరలోకానికి వెళ్తే బంగారం ఈజ్ నథింగ్. పరలోకానికి వెళ్తే డూప్లెక్స్ బిల్డింగ్ ఈజ్ నథింగ్. పరలోకానికి వెళ్తే లేకపోతే ఇవన్నీ ఊహించుకొని పెద్ద పెద్ద రాజ పురాలు లేక అంత పురాలు అనేటువంటిది ఇవన్నీ నథింగ్ అండి నా దృష్టిలోని. అక్కడికి వెళ్తే ఉండేటువంటిది ఏంటంటే నా తండ్రి సాన్నిధ్యంలో నేను ఉండటం, నా దేవుని దగ్గర నేను ఉండటం. అదే నా దేవుడు నాకు ఇస్తున్నటువంటి ఒక గొప్ప భాగ్యం. ఆయన అంటున్నాడు, నేను మీ కొరకు స్థలం సిద్ధపరచడానికి నేను వెళ్తున్నా, నేను వెళ్ళి స్థలం సిద్ధపరిచిన నేనుండు స్థలములో మీరు ఉండులాగున నా యొద్ద ఉండడానికి నేను మిమ్మల్ని తీసుకొని వెళుతూ ఉన్నాను. ప్రకటన గ్రంథంలో కూడా ప్రభువారు మాట్లాడుతూ చెప్తున్నటువంటి ఒక మాట ఏమంటాడంటే, ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును. ఎంత అమూల్యమైనటువంటి మాట అండి. ఏమండి, రేపు పొద్దున్న పరలోక రాజ్యం లేకపోతే ప్రభు రాకడ జరిగినప్పుడు అండి ఉండేటువంటి విషయం ఇది ఒకటే, వి విల్ బీ విత్ గాడ్. దేవునితో మనం ఉంటూ ఉన్నాం. ఆ మధ్యలో నేను 1-2 చోట్ల నేను మెమోరియల్ మీటింగ్స్ లాంటివి నేను హాజరైనప్పుడు అండి, మా బోధకులు మేము కూడా కొంచెం ఎక్స్ట్రాలుగా చెప్తూ ఉంటాం. మరి అందులోకి ఏమో నాకు అర్థం కాదు, కానీ ఒక్కొక్కసారి తెలియకనో లేకపోతే ఏమో కానీ మన వాళ్ళు చాలా క్లియర్గా ఏదో ఖచ్చితంగా వాళ్ళు చూసినట్టుగా అన్నట్టుగా చెప్తుంటారు. ఏంటంటే, ఖచ్చితంగా ఇదిగో నీ యొక్క భర్తని నువ్వు అక్కడ చూడబోతున్నావు, నీ భర్త నువ్వు అక్కడ చూడాలంటే నువ్వెక్కడ మారు మనసు పొందు, లేక నీ యొక్క తల్లిని నువ్వు అక్కడ చూడాలంటే నువ్వెక్కడ మారు మనసు పొందు, ఇదిగో నీ యొక్క కుటుంబాలని నువ్వు అక్కడ చూడాలంటే, పరలోక రాజ్యంలో ప్రభు రాకడప్పుడు చూడాలంటే నువ్వు ఇక్కడ మారు మనసు పొందు, లేకపోతే నువ్వు వాళ్ళని చూడలేమంటారు. ఏమంటే వాళ్ళని చూడడం నాకెందుకండి? ఇప్పుడు మా అమ్మగారు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు, మా నాన్నగారు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు, మా అన్నయ్య ప్రభు దగ్గరికి వెళ్ళారు, మా యొక్క చిన్నాన్నగారు, మా పెద్ద నాన్నగారు, మా నాన్నలు వీళ్ళందరూ కూడా ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. నేను రేపు పొద్దున్న ప్రభు రాకల్లో మా అమ్మ ఎక్కడ ఉంది ఎతకడానికి వెళ్ళను, మా నాన్న ఎక్కడ ఉంది ఎతకడానికి వెళ్ళను. ఇది కాదు నాకు కావాల్సింది. నాకు కావాల్సింది పరలోక రాజ్యం అనేటువంటిది ఏంటంటే టు బీ విత్ గాడ్, దేవునితో ఉండుట. ఇది పరలోక రాజ్యం అంటాను. హల్లెలూయా. ఇదండి దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు. ఆయన అన్నాడు, కమ్ నా దగ్గర అందరికంటే రండి అంటున్నాడు. ఎంత గొప్ప అవకాశం అండి అది. ఆ దేవునితో ఉండేటువంటి ఒక భాగ్యం, తండ్రితో ఉండేటువంటి ఒక భాగ్యం. తప్పిపోయిన కుమారుడు కథలో మనం ఆలోచన చేస్తే, వాస్తవానికి తప్పిపోయిన కుమారుడు ఇల్లు విడిచిపెట్టి తండ్రిని విడిచిపెట్టి బయటకు పోయాడు. పరలోకాన్ని విడిచిపెట్టేసి బయటకు పోయినట్టుగా పోయాడు. మొత్తం అంతా పాడు చేసుకున్నాడు, ఆస్తిని అంతా పాడు చేసుకున్నాడు. తన యొక్క దుర్వ్యాపారం వలన తన సమస్తం కోల్పోయాడు, తన వస్త్రాన్ని కోల్పోయాడు, తన యొక్క ఆస్తిని కోల్పోయాడు, సమస్తం కోల్పోయాడు. చివరికి ఉద్యోగం దొరకపోయేసరికల్లా, వాడికి తిండి కూడా దొరకపోయేసరికల్లా వాడికి వచ్చినటువంటి యొక్క పశ్చాత్తాపం లేక వాడికి వచ్చిన మనసు ఏంటంటే, నా తండ్రి ఎంట సేవకులు అనేక మంది ఉన్నారు, పనివాళ్ళు అనేక మంది, కూలివాండ్రు అనేక మంది ఉన్నారు, కూలివాండ్రు కూడా కడుపు నిండా అన్నం దొరుకుతుంది కనుక నేను లేచి నా తండ్రి ఇంటికి వెళ్తాను. అక్కడ తండ్రి ప్రేమను గురించి ఆలోచన చేయలే, తండ్రి దగ్గరకు వెళ్తాననేటువంటి గురించి ఆలోచన చేయలే. అక్కడ తనకు కావాల్సింది ఏంటంటే, అక్కడ నాకు ఆహారం దొరుకుతుంది. హే ఫ్రెండ్స్, ఈరోజు కూడా నేను చెప్తున్నానమ్మా, మనలో కూడా చాలామంది మీ యేసు ప్రభుని నమ్ముకున్నప్పుడు మన యొక్క ఆలోచన ఏంటంటే, నాకు స్వస్థత దొరుకుద్దేమో, నాకు డబ్బులు దొరుకుతాయేమో, నా అప్పులు తీరుతాయేమో, నా జబ్బులు కుదురుతాయేమో, నాకు మేలు కలుగుద్దేమో, నా పిల్లలకి ఎంతసేపు నా 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 ఈ స్వార్థమే కనబడుతుందని బాబాయ్ గారు. ఈరోజు నేను అంటున్నా, ఇది కాదు మనకు కావాల్సింది. ఏమంటే స్వార్థంతో కూడినట్టు మాటలు మాట్లాడొద్దు. ఈరోజు నేను చెప్తున్న విషయం ఏంటంటే, యేసుతో మనం ఉండాలి, యేసుతో తండ్రితో మనం ఉండాలి, తండ్రి దగ్గరకు మనం వెళ్ళాలి. వాడు తప్పిన కుమారుడు తిరిగి వస్తున్నాడు, దూరం నుంచి ఇంకా వస్తూనే ఉన్నాడు.
ఈలోగా తండ్రి చూచాడు, తండ్రి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. ఇదండి బాబు తండ్రి యొక్క ప్రేమ. ఇది మనము దేవునితో ఉండాలనుకునేటువంటి ఆలోచన కంటే మించి దేవుడే మనతో ఉండడానికి అనేటువంటి ఒక ఆలోచన కలిగి అక్కడ నిర్గమకాండం 25వ అధ్యాయంలో ప్రత్యక్ష గుడారాన్ని కట్టమన్నాడు మనుషులతో ఉండిపోవడానికి. అలాగే నేను ప్రభు అయిన యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం ఇమ్మానుయేలు దేవుడిగా వచ్చేసాడు మనతో ఉండడానికి. ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత మహిమ దేహముతో ఆత్మస్వరూపుడుగా పరిశుద్ధాత్ముడుగా మన కొరకు దిగి వచ్చేసాడు. ఆనాడు మేడగదిలో ఉన్నటువంటి ఒక అనుభవంలో కనుక మనం చూసినట్లయితే ఈరోజు నేనంటాను, నా సత్య సువార్తలో నేనంటాను, ఇక్కడ మీ దగ్గర ఉన్నారు ఆయన, నా దేవుడు ఎక్కడున్నారు, మన దగ్గర ఉన్నారు. ఆయన అంటున్నారు కదా, నాతో కూర్చుంటావా, నా దగ్గరికి వస్తావా. ఒక్కడుగు నువ్వు వేస్తే 100 అడుగులు ఆయన వేస్తున్నాడు. ఆయన పరిగెత్తుకుంటూ వచ్చేసాడండి, కౌగలించేసుకున్నాడండి, ముద్దుల మీద ముద్దులు పెట్టేస్తున్నాడండి, మొక్క నిండా ముద్దులు పెట్టేస్తున్నాడు. వాడు బహుశా ఏ సిర్రట్ల కంపుతో వచ్చినాడు, వాడు ఒకవేళ ఏ చింపురు జుట్టుతో వచ్చినాడు, అసలే పందుల దగ్గర నుండి తిరిగి వచ్చాడేమో, పందులు వాసన వస్తున్నాడేమో ఒకవేళ, అదంతా లెక్క చేయలేదు ఆయన. ఆ తండ్రి కౌగలించేసుకొని ముద్దులు పెట్టేసుకొని ప్రశస్తమైన వస్త్రాన్ని తీసుకుని వచ్చి వానికి తొడిగించి గొప్ప విందు చేసి ఆ తండ్రి దగ్గరే కూర్చోబెట్టుకున్నాడంట. ఇంకేంటి తెలుసా, ప్రకటన గ్రంథంలో రాయబడుతున్నటువంటి మాట ప్రకారంగా అయితే నేనంటాను, ఆ తండ్రి తన యొక్క సింహాసనాన్ని తన కుమారుడైన యేసుప్రభుకి ఇచ్చి ఇప్పుడు జయించినటువంటి మనం మరలా తిరిగి ఆ తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు, ఆ పరలోక రాజ్యానికి వచ్చినప్పుడు, ప్రభు రాకల్లో ఆయన దగ్గరికి మనం తీసుకొని పోబడినప్పుడు అక్కడ దేవుడు ఏమన్నాడంటే తన కుమారుని యొక్క సింహాసనం మీద మనం కూర్చొని పెడుతున్నాడు. అబ్బా ఎంత గొప్ప ప్రివిలేజ్ అండి బాబా. ఇది ఆలోచన చేయండి. ఏమండి స్వస్థతలు ఏమందండి, ఇస్ నథింగ్ అండి నా దృష్టిలోని. ఏమంటే మనం అప్పులు చేయడం పెద్ద నథింగ్ అండి. ఒకవేళ అప్పు చేయకూడదు, మన కామన్ సెన్స్ ఉంటే కనుక మనం అప్పు చేయకూడదు. నేను చెప్తున్నాను, కలిగి ఉన్నదంతా 10 రూపాయలు తిని ఊరుకుందాం, లేదంటే మౌనంగా ఊరుకుందాం, అంతే తప్ప అప్పు చేసి పప్పు కూడా ఉండమని అప్పుడు చెప్పాడండి. ఆ తర్వాత మళ్ళీ మాలాటోళ్ళకి అందరికీ ఫోన్ చేసేసి, అయ్యా మాకు ప్రార్థన చేయండి, మా అప్పు తీరాలని ప్రార్థన చేయండి, ఇల్లు అమ్మేసుకోవడానికి ప్రార్థన చేయండి, మా ఇల్లు అమ్ముడు పోవట్లే ప్రార్థన చేయండి. ఇప్పుడు మళ్ళీ ఆ ఇల్లు కూడా ఇప్పుడు వీళ్ళకి అప్పుకి మించిన రీతిలో పెద్ద రేట్ వచ్చేయాలి, దానికి మేము ప్రార్థన చేసేయాలి. ఏమండి మరీ అంత స్వార్థం ఏంటండి. ఒక్కటి కోరుకోండి, నేను దేవుని దగ్గర ఉండాలి, నేను దేవునితో ఉండాలి. ఎప్పుడైతే మనం దేవుని దగ్గర ఉంటాం, నేను చెప్తున్నా, మార్తలాగా మనం లోడల వాగేవాగా ఉంటాం, మరియలాగా పీస్ఫుల్గా ఉంటాం. మనం మరియ యేసు పాదం దగ్గరికి వచ్చినప్పుడు యేసే కన్నీరు కార్చి వారి యొక్క సహోదరుని బ్రతికించి వారికి ఇచ్చినప్పుడు ఎంత ఆదరణ కలిగి ఉంటుంది వాళ్ళ యొక్క జీవితం, ఎంత ఆదరణ వారు పొందుకొని ఉండి ఉంటారు. ఈరోజు నేను చెప్తున్నా, వెన్ వీఆర్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సన్నిధానంలో మనం ఉండి ఉన్నప్పుడు, ఎప్పుడైతే మనం దేవుని దగ్గరికి వస్తామో, కీర్తన గ్రంథంలో 16వ కీర్తన 11వ వచనం అంటాడు కదా, నీ సన్నిధిని సంపూర్ణమైనటువంటి సంతోషం, సంపూర్ణమైనటువంటి ఆనందము కలదు. వి విల్ నాట్ బి వరీడ్. ఐఎమ్ నాట్ వరీడ్ అండి. ఒకరోజు మానవుని కనుక, నేను కూడా ఇంకా దేహంలో ఉన్నాను కనుక నేను పక్షపాత బుద్ధి చూపించానని చెప్పినటువంటి ఒక వ్యక్తిని గురించి నేను కాసేపు టెన్షన్ పడ్డా, ఫీల్ అయ్యానంతే. ఆ తర్వాత నాకు తెలుసు నేను పక్షపాతం చూపించలేదన్నటువంటి ఒక విషయం, నేను అందరినీ ఎలాగో మంచిగా ప్రేమిస్తున్నటువంటి విషయం అది నాకు తెలుసు. అనేటప్పుడు దాని గురించి నేను వరి అవ్వాల్సిన పనిలేదు. నా దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు నా దేవుడు నా గురించి మాట్లాడతాడు. బడా నమ్మకమైన మంచి దోసుడు, చిన్నపిల్లలనేంటి, వృద్ధులనేంటి, పేదవారినేంటి, ధనికులనేంటి, విద్యావంతులనేంటి, విద్యలేని పామరులనేంటి, ప్రతి ఒక్కొక్కరిని కూడా నువ్వు ప్రేమతో నువ్వు ప్రేమించి పక్షపాతం లేకుండా చూసుకుని ఉన్నావు కనుక నీ యజమాని సంతోషంలో పాలు పంపులు పంచుకొని దేవుడు నా గురించి చెప్తాడు అక్కడ. ఒకవేళ మిగతా వాళ్ళు ఏదంటే కనుక వాళ్ళ గురించినటువంటి విషయంలో దేవుడే చెప్పుకుంటాడు, నాకు అనవసరం వాళ్ళ గురించి. అయితే వాళ్ళని క్షమించమని మాత్రమే నేను ప్రార్థన చేస్తున్నా, వారికి అవగాహన కలగాలని మాత్రమే నేను ప్రార్థన చేసుకుంటున్నా, మంచి మనసు అనేటువంటిది ఉండాలని, వాళ్ళు కూడా యేసు పాదం దగ్గర వచ్చిన వారుగా ఉండాలనేటువంటి విషయం ఇది నేను కోరుకుంటాను. యూ డోంట్ బి వరీడ్. మీరు కూడా కలత చెందొద్దు, మీరు కూడా టెన్షన్ పడొద్దు. మీరు కూడా ఆలోచించవలసిన విషయం ఏంటంటే, నా యేసు చెంత నేను ఉంటాను, యేసు సన్నిధిలో నేను ఉంటాను. ప్రభు రాకడప్పుడు కూడా ఆయనతో ఉండే భాగ్యమని ప్రభు సెలవిచ్చిన రీతిగా నాతో ఉండడానికి, నా యొద్దన ఉండడానికి మిమ్మల్ని తీసుకుని వెళ్తాకు వస్తున్నానని చెప్పి ఆయన చెప్పారు కనుక ఆయన వచ్చినప్పుడు ఆయనతో నేను ఉంటాను. ఆయన దగ్గర ఒకవేళ అమ్మ ఉండొచ్చు, ఆయన దగ్గర మా నాన్నగారు ఉండొచ్చు, ఆయన దగ్గర మా పెదనాన్నగారు ఉండొచ్చు, ఆయన దగ్గర మా చిన్నాన్నగారు ఉండొచ్చు, మా అన్నయ్య ఉండొచ్చు, లేకపోతే ఇంకోళ్ళు ఉండొచ్చు. వాళ్ళని ఆయనలో నేను చూసుకుంటానే తప్ప ఏళ్ళను చూస్తూ నేను ఉండిపోయేటువంటి వాడిని కాను, మా అమ్మను చూస్తూ మా నాన్నను చూస్తూ ఉండిపోయేవాడిని కాను. అక్కడ నా యేసు దగ్గర నేను ఉన్నప్పుడు ఎంత ఆదరణ, ఎంత సంతోషం, ఆయన యొక్క సన్నిధి, ఇది దేవుడు మనకిస్తున్నాడు. దేర్ ఈజ్ ఎ బెటర్ ప్రెజెన్స్ దట్ వీ గో టు. దేర్ ఈస్ ఎ బెటర్ ప్రెసెన్స్. ఇక్కడ ఒక్కొక్కసారి మనం అనుకుంటూ ఉంటాం, నా ఫ్రెండ్స్ దగ్గర ఉంటే నాకు ఎంత బాగుంటుంది, నన్ను ప్రేమిస్తున్న పలానా అమ్మాయి దగ్గర ఉంటే ఎంత బాగుంటుంది, పలానా అబ్బాయి దగ్గర ఉంటే ఎంత బాగుంటుంది, నా భార్య నా దగ్గర ఉంటే, నా భర్త నా దగ్గర ఉంటే. ఏదో ఒక రోజు వీళ్ళందరూ వెళ్ళిపోవాల్సిందే ఫ్రెండ్స్, తెలుసా మీకు? ఏదో ఒక రోజు అందరం మనం ఒకరినొకరు విడిచిపెట్టవలసిందే. కానీ ఎప్పుడు మనతో ఉండేటువంటి ఆయన, ఇమ్మానుయేలు దేవుడుగా ఉన్నటువంటి ఆయన అంటున్నాడు కదా, కమ్ నాతో ఉందరు కానీ రండి అంటున్నాడు. వెళ్దామా? యేసయ్య దగ్గర ఉందామా?
ఆ తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినట్లుగా ఒకవేళ ఏ కారణం చేత వచ్చినా కానీ ఆ తండ్రి కౌగిట్లోనికి వచ్చేద్దామా, తండ్రి కౌగిట్లో ఉందామా, ఆయన యొక్క సన్నిధిలో సంపూర్ణమైనటువంటి సంతోషం సమాధానాన్ని పొందుకుందామా. తండ్రి ఈ బిడ్డలన్నీ చేతులకు అప్పగిస్తున్నా, రావాలని ఆశ ఉంది నాయన. ఎక్కడో బెట్ అవుతుంది. ఒకవేళ మేము ఇలా వస్తే ఎవరేమనుకుంటారో, ఇలా వస్తే కనుక ప్రభు కూడా ఒకవేళ మమ్మల్ని అంగీకరించడం. ఎందుకంటే చాలా కాలంగా మా స్వార్థమే ఆలోచించాం, మా స్వార్థాన్ని గురించి మేము ప్రార్థన చేసుకుంటూ వచ్చాం, స్వార్థాన్ని గురించి మేము ప్రయత్నం చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు ఒకవేళ ప్రభు మమ్మల్ని అంగీకరించడానికి అనుమానంగా ఉన్న వాళ్ళు కొందరు ఉన్నారు. నన్ను కొందరైతే వారి స్వార్థాన్ని బట్టి మాకు ఇది వస్తే చాలు అని చెప్పేసి రీతిగా అనుకుంటున్న వాళ్ళు ఉన్నారు, మార్తమ్మకలాగా. కానీ మేము మరియలాగా నీ పాదముల దగ్గరికి వస్తున్నాం, తప్పిపోయిన కుమారులాగా నీ కౌగిట్లోనికి మేము వస్తున్నాం. నీ మీ యొక్క రాకడ జరిగినప్పుడు నైనా మీరు మమ్మల్ని మీ యొద్ద ఉండడానికి, మీతో ఉండడానికి, నాయన మీ యొద్ద ఉండడానికి మమ్మల్ని తీసుకుని వెళ్ళడానికి వస్తున్నాను అన్నారు కనుక మీరు రాకడ జరిగినప్పుడు మీతో ఉంటామనేటువంటి నమ్మిక అది మేము కలిగి ఉన్నాం నాయన. మీతో మేము ఉన్నప్పుడు, మీరు మాలో ఉన్నప్పుడు నాయన, అక్కడ ఒకవేళ మా నాన్నగారు కనబడవచ్చు, మా అమ్మగారు కనబడవచ్చు, మా యొక్క ప్రియులు నిద్రించినటువంటి వారు కనబడవచ్చు. వాడిని చూసినప్పుడు కూడా మీ అందరి సంతోషంతో మేము ఉంటాం, అంతే తప్ప వాడిని చూచామనే సంతోషం కాదు నాయన, వాళ్ళని కలిసామనే సంతోషం కంటే నాయన మీలో మాకుండే సంపూర్ణ సంతోషం, మీలో మాకుండే సంపూర్ణ ఆనందం ఇది మీరు మాకు ఇస్తున్నారు కనుక మీ కోటి స్తుతులు చెల్లిస్తూ ఈ బిడ్డలన్నీ చేతులు పెడుతున్నా. ఒకవేళ ఏదైనా వ్యాధి బలహీనతలు బట్టి వారు కలత చెందుతుంటే, ఒకవేళ ఏదైనా అక్కర్లుండి నేను వీరు కలత చెందుతుంటే వీరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. డాడీ నీ ఆశీర్వాదం మాపై ఇచ్చినందుకు నీకు వందనాలు. గడిచిన దినాల్లో కూడా మా ప్రభు మరి ఆగస్టు 15వ తేదీన మేము ఏర్పాటు చేసిన మీ అందున్న క్రీస్తు మెగా యూత్ రిట్రీట్లకు వచ్చిన ఎవరి బిడ్డలందరినీ నీ చేతులకు అప్పగించాం నాయన. మీరు వారిలో ఉండి ఉన్నారు నాయన, వారు మీతో వెళ్ళి ఉన్నారు నాయన. అందుని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ సన్నిధిలో ఉండే సంపూర్ణ ఆనందం, సంతోషం, విజయం ఆ యవన బిడ్డలు అందరూ పొందుకున్నందుకు నీకు వందనాలు. అలాగనే ఈరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి వీరు కూడా నాన్న నీ యొక్క సన్నిధిలో ఉండే సంతోషాన్ని, ఆనందాన్ని మీరు వీరికి ఇచ్చినందుకు కోటి స్తుతులు మీకు చెల్లించుకుంటూ బిడ్డలను దీవిస్తూ యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెన ఆశీర్వాదం ఆయన బిడ్డలుగా మీకును మీ కుటుంబములకును నిత్యము తోడయండి, సమాధానంతోనూ సంతోషముతోనూ నింపి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. వెల్సినట్లరా ప్రభు మీతో ఉండి ఉన్నారు. మిమ్మల్ని ప్రభు తనతో ఉండడానికి ఆయన త్వరగా వచ్చేస్తున్నారు. ఆయన రాకడలో మనమందరం కూడా ఆయనతో ఉండబోదు. సువార్త రోజుతో ఉండడం పెద్ద గొప్ప సంగతి కాదు. నేను మరలా చెప్తున్నా, మా యవన బిడ్డలకి నేను చెప్పాను, ఇప్పుడు మీకు కూడా నేను చెప్తున్నాను. సువార్త రాజు గారితో ఫోటో తీసుకుందాం, సువార్త రాజు గారి దగ్గరికి వెళ్దాం, సువార్త రాజు గారి చర్చికి వెళ్దాం. నో, దట్ ఈస్ నాట్ రైట్. మనం ఉండవలసింది సువార్త రాజు, మీరు, మనమందరం కూడా యేసుతో మనం ఉందాం. ఆయన ఇచ్చే సంపూర్ణ సంతోషాన్ని, సమాధానాన్ని మనం పొందుకుందాం. ఈ విషయంలో ఇంకా మీరు ఏదైనా తెలుసుకోవాలని కోరుకుంటూ ఉన్నట్లయితే, లేక ఒకవేళ మీరు పొందుకున్న మేలులు నాతో పంచుకొని నేను కూడా మీతో కలిసి సంతోషించి దేవుని స్తుతించాలని కనుక మీకు ఆశ ఉన్నట్లయితే ఉత్తరం ద్వారా కానీ, ఒక ఫోన్ కాల్ ద్వారా కానీ, SMS ద్వారా కానీ, వాట్సాప్ మెసేజ్ ద్వారా కానీ మీరు నాకు తెలియజేయాల్సిందిగా మనం చేస్తున్నా. నా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి చెప్తూ ఉన్నా, ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పుడు ఒకవేళ నాతో మీరు ఫోన్లో మాట్లాడాలని కోరుకున్నట్లయితే నా ఫోన్ నెంబర్స్ 9848110907, 9440040992, 8885527662. ఒకవేళ నాకు ఈమెయిల్ ద్వారా మీరు ఏదైనా విషయం తెలియజేయాలని కోరుకున్నట్లయితే నా ఈమెయిల్ ఐడి esatyasuvartha@gmail.com. మన నెక్స్ట్ ప్రోగ్రాంలో మిమ్మల్ని కలుసుకునేటంత వరకు మీతో నాతో ఉండినటువంటి ప్రభువైన యేసయ్య చేతులకి మిమ్మల్ని అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాం. మీ ప్రియమైన సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.